చెప్పే అబద్ధాలకి ఒక అర్థం ఉండాలి. వయసుకి మీరు అంటున్న అబద్ధాలకి ఆల్రెడీ మేనిఫెస్టో పరంగా మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏంటిదో ప్రజలకి అర్థమైపోయింది. దాన్ని కాలేజీలకి చేతులారా లైసెన్సులు తీసుకొచ్చి బాగు చేయండి అయ్యా అని చెప్పానంటే మీరు ఖర్చు పెట్టేవేంటో తెలుసా? నీళ్లు తోడడానికి 1200 కోట్లు అమరావతిలో, కంపలు పిచ్చి మొక్కలు బీగించడానికి ఒక 400 కోట్లు, మరి కట్టినటువంటి బిల్డింగులకి అద్దాలు అమర్చడానికి 2540 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే యోగాంధ్ర పేరుతో ఊరికినే పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టి ఆ రోజు చేసిన పనికి 300 కోట్లు. ఈ డబ్బులు గన విద్యా వైద్యం అనేది ఎంత ఇంపార్టెంటో, అందులోనూ వైద్యానికి సంబంధించిన విద్య ఇంకా ఎంత అవసరమో దానికి ఖర్చు పెట్టుంటే ఇవాళ మిగిలినటువంటి 12 కాలేజీలు ఏవైతే మా హయాంలో మొదలైనటువంటి 5 కాలేజీలకి ఆల్రెడీ కోర్సులు స్టార్ట్ అయిపోగా మిగిలిన 12 కాలేజీలు ఇవాళ రన్నింగ్లోకి వచ్చేవి, హాస్పిటల్స్ కూడా రన్నింగ్లోకి వచ్చేవి. ఇవాళ పేదవాడికి వైద్యం చాలా అందుబాటులో ఉండేది. ఇవన్నిటిని పక్కన పెట్టి అనవసరమైన డాబు కోసం బాబు గారు చేసేటువంటి పబ్లిసిటీలు మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. డిజైన్ల పేరు మీద మీరు ఖర్చు పెట్టేటువంటి కోట్ల రూపాయలు ప్రజల యొక్క కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా ఆ నీళ్ళల్లో పారబోస్తున్నారు డబ్బుల్ని. ఎక్కడైతే కట్టడానికి వీలు లేకున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి అమరావతి ఏరియాలో ఊరికిన డబ్బులు వెచ్చించి నాశనం చేస్తున్నారు. ఇది నాశనం అంటే, రవీంద్ర గారు, నాశనం అంటే ఇది. అంతేగాని మీరు చెప్తున్నట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల సొమ్ముకి బాధ్యత వహించి, ప్రతి ఒక్క రూపాయికి బాధ్యత వహించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది ఆచరణలో కూడా పెట్టారు. దాన్ని పక్కకు తప్పించి బాబాయిల్ని ఇబ్బంది పెట్టారు, చెల్లెల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఆస్తులు తీసుకున్నారు. మీకు తెలుసా? వ్యక్తిగత హననానికి, వ్యక్తిగత దూషణలకి మీరు చేస్తున్నటువంటి డైవర్టెడ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే ప్రజలకు కూడా అసహ్యం వేస్తుంది. మీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? మీరు చేస్తున్న పనులేంటి? మీరు పెడుతున్న ప్రెస్ మీట్లు ఏంటి? ఒక్కళ్ళకు కూడా బాధ్యత లేని పరిస్థితులు. ఒక్క మంత్రి గారి పేరు చెప్పండి బాధ్యతగా వాళ్ళ యొక్క శాఖను నిర్వర్తిస్తున్నారని చెప్పని. అవన్నిటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని పక్క తోసి కేవలం అమరావతి అన్న పేరుతో మీరు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి దోచుకుంటున్నారు. ఇప్పుడు లిక్కర్ దానిలో చాలా స్పష్టంగా చెప్పారు పేర్నాని గారు. ఏదైతే అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటున్నారు మీరు, ఒక్కొక్క బార్ల దగ్గర నుంచి 5-5 కోట్లు చొప్పున తీసుకుంటున్నారు, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పని ఆయన స్పష్టంగా చెప్పారు. వీటన్నిటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేకుండా చేశారు. ఆయన వస్తే ఏమైపోతారు? ఆయన వస్తే మీకు ఇచ్చారు కదా, మీకు ఇచ్చినటువంటి దానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒక్క డెవలప్మెంట్ చూపించండి. ఇచ్చినటువంటి మిగతా కాలేజీల్లో ఒక్క ఇటుక పెట్టగలిగారా? లేదు. ఇంకేమనంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టడం ఎందుకు? ప్రజలకి కానీ బయట వేరే వాళ్ళందరికీ కూడా మీ ప్రభుత్వం మీద చాలా ఒక నమ్మకం ఉందంటున్నారు కదా, మిమ్మల్ని చూసి రావాలి కదా, వచ్చి పెట్టుబడులు పెట్టాలి కదా. ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చినా, పెట్టుబడులు పెట్టడానికి ఎవరన్నా ముందుకొచ్చినా అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. అది వైజాగ్లో, అది రిలయన్సే రానివ్వండి, అదానీ వాళ్ళే రానివ్వండి, ఇంకేమైనా కంపెనీలు వచ్చినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన యొక్క దీక్ష దక్షతలతో, ఆయన చేస్తున్నటువంటి ఒక పట్టుదలతో, పాలనలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ ఆయన తీసుకొచ్చినందువల్లనే ఆ రోజున పెట్టుబడులు వచ్చినాయి. అవన్నిటిని ఇప్పుడు మీరు మేం తెచ్చామని చెప్పని డబ్బా కొట్టుకోవడానికి తప్పించి, అనవసరమైన పబ్లిసిటీకి తప్పించి, ఒక్క కంపెనీ మీ యొక్క మిమ్మల్ని చూసి ఒక కంపెనీ వచ్చిందని చెప్పండి, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏం చేస్తున్నారనేది. ఇవన్నిటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటండి మీరు? నాకు అర్థం కాలేదు. మీకు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మేము వచ్చి 2 సంవత్సరాలు ఇది చేసామని చెప్పండి.
ధైర్యంగా ఎలా, ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కొల్లు రవీంద్ర గారు మేము ఇది చేసేస్తాం, మేము కాలేజీలు అభివృద్ధి చేసేస్తాం, మేము అన్నీ బయటికి తీసుకొస్తాం. ఒక పక్క బాగు చేయడాన్ని పక్కన పెట్టి క్రైమ్ రేట్ అడ్డగోలుగా పెరుగుతుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ వదిలేసేసి ఎక్కడో ఇతర దేశాలకి వాటికి వెళ్ళి అక్కడేవో అంట నేర్చుకుని వచ్చారంట. మీకు అప్పచెప్పిన శాఖలను సక్రమంగా నిర్వర్తించండి. అంతకుముందు సంవత్సరం మొత్తం 2023 వరకు 6,000, 7,000 ఉన్నటువంటి క్రైమ్ రేట్ తగ్గుకుంటూ వస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఒక్కసారిగా 3 పెరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇదేనా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి? ఇదేనా మీరు ప్రజలకు ఇస్తున్నటువంటి? ఒక్క ఆడపడుచుకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు మీరు. ఎన్నికల ముందు చేసినటువంటి అడ్డమైన వాగ్దానాలు, ఎవడన్నా క్రైమ్ చేయాలంటే భయపడాలి. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని, గొంతు బాగా పెద్దగా చేసుకుని, ఆలోచన వస్తే భయపెట్టేస్తా అన్నాడు. ఏంది అది? 3 పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు, రవీంద్ర గారు, మీరందరూ కూర్చుని లెక్కేసుకోండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మా స్టాటిస్టిక్స్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం, అది కూడా మీ కంట్రోల్లోనే ఉంది, మీతో పొత్తులోనే ఉంది. నిమిషానికి ఒకసారి వాళ్ళకి అన్యాయం చేసి, ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి? ఎవరికి చేయలా, ఎవరికి ఇబ్బంది పెట్టలా. ప్రతి ఒక్క పేదవాడి దృష్టిలో అలా ఆయన ఆలోచించాడు. 108లు, 104లు, ఇన్ని అంబులెన్స్లు, ఇవన్నీ ఏం చేశారు చెప్పండి? తీసుకెళ్ళి మీరు స్క్రాప్లో దోశారు. ఇవాళ ఎక్కడ కూడా ఫోన్ చేస్తే ఒక 108 రాదు, 104 రాదు, వైద్య సేవలు అందుబాటులో లేవు. ఆఖరికి పేదవాడికి వైద్య సేవలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలు అందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఇవాళ మీరు ఆరోగ్యశ్రీ పూర్తిగా ప్రతి హాస్పిటల్లో ఆపేయటం జరిగింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇవన్నీ పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పడితే మీకేమొస్తుందండి? మీ శాఖలను సక్రమంగా నిర్వర్తించండి. మీరు చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ని బయట పెడితే భయపడి ఈ టాపిక్లు మీరు తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా దీన్ని ప్రజల దృష్టికి మేము స్పష్టంగా తీసుకెళ్తాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాల్ని బయట పెడతాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. దాన్ని ప్రజల ముందు మీరు చేస్తున్నటువంటి అన్యాయానికి మమ్మల్ని దోషులుగా కూడా తప్పనిసరిగా నిలబెడతాం. అది ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఈయన చెల్లిని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఆయన పిల్లనిచ్చిన మామగారే చెప్పారు. అలాంటి ఆయన సమర్థించుకుంటా మీరు మాట్లాడుతుందంటే హాస్యాస్పదంగా ఉంది రవీంద్ర గారు, చాలా బాధగా ఉంది. ఇంకా మీరు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఏదో ఒక మేనిఫెస్టో చదువుతున్నట్టుంది, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పని. మీకు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించండి. చేస్తున్నటువంటి స్కాములకి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకుని దాని కంట్రోల్లో తీసుకొచ్చుకుని ప్రజల సొమ్ముని ఏవైతే మీకు నచ్చినటువంటి ఒక కాంట్రాక్టర్లకి దారదత్తం చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారో, వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడతాం. తప్పనిసరిగా న్యాయబద్ధంగానే పోరాటం చేస్తాం. లోకేష్ గారు అంటున్నారు కదా, మా ఇష్టం, మేము ఇస్తాం భూములు అంతా ఇస్తా 99 పైసలు. కానీ ఎవరు బాబు గారు సొమ్మిది? రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని అధికారం మీకు ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే, అంతేగాని అడ్డగోలుగా దారాదత్తం చేయమని కాదు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకి తెలియజేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాము, ప్రజలకు తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు సమాధానం చెప్తారు. రవీంద్ర గారు, మీకు, మీ పార్టీకి, మీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ కూడా మీరు ప్రజలకి ఎంతైతే వెన్నుపోటు పొడిచారో దానికి తగ్గ సమాధానం ప్రజలు మీకు రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలియజేస్తారని చెప్పని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను.
నమస్కారం.